అయ్యా మరి నందిగాంలో పెట్టాలంటే ఆయన మాటని ఇలువిచ్చి మనలను కూడా ప్రేమించి నేను వస్తాను అని చెప్పి అయ్యగారు మన దగ్గర ఏమీ తీసుకోకుండా అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి వెళ్ళారు. అప్పటి నుంచి అయ్యగారు ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు మాకు. ఈరోజు కూడా అక్కడ సేవకుల కాన్ఫరెన్స్ని ఉన్నా కూడా ప్రభు అయ్యగారికి మాకు ఏర్పరిచినటువంటి ఆత్మీయతను బట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి, వారిలో ఏ శక్తి ఉందో మాకు కూడా అదే శక్తి ఉండి ఆహ్వానించగానే అక్కడ కొంచెం టైం ఇస్తానని చెప్పి మనకు దాదాపు గంట ప్రసంగం చేశారు. అందుని బట్టి మీకు పాదాభివందనాలు అయ్యారు. వచ్చిన బృందానికి కూడా వందనాలు. మరి నేను ఎందుకు మీకు ఇంతసేపు చెప్పానంటే అయ్యగారి గురించి ఏదో గొప్పగా చెప్పాలని కాదు, వారి నోరు మాట్లాడిన దానిని బట్టే అయ్యగారు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమైపోతుంది. అర్థం కాలేదు అంటే ఇక్కడ రావడం కూడా ఇష్టం. ఇంకొక మాట అయితే చివరికి నేను చెప్పేది ఏంటంటే, నేను అయ్యగారు వాక్యం వినకుండా అయ్యగారి ముఖం తెలియకుండా రాజేంద్ర గారిని ఆహ్వానించి నేను మీటింగ్ పెట్టా. మీరందరూ వాక్యం వింటున్నారు, ఎవరైనా నాలాగా నేను దేవుని సువార్తను ప్రకటించాలనే వాళ్ళని ప్రభు లేవనెత్తాలని కోరుకుంటూ, మరి అయ్యగారిని ఆహ్వానించి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తే ఇంతసేపు వాక్యం చెప్పిన దానికి కూడా ప్రభు సంతోషిస్తాడు. దీన్ని బట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని అయ్యగారి గురించి చిన్న మాట చెప్పారు. అలాగని అయ్యగారికి ఏమి ఇవ్వకుండా వచ్చినప్పుడు అల్లా పంపిస్తే అది పద్ధతి కాదు. కాబట్టి దాన్ని ఆశించరు అయ్యగారు. ఆ విషయంలో నేను ఏదన్నా పొరపాటు మాట్లాడితే క్షమించండి. హృదయపూర్వకంగా మీరు ఏదన్నా సభలు పెట్టుకుంటే కనుక పిలిస్తే ఆహ్వానిస్తే నెంబర్ ఉంది, లైవ్ రోజు వచ్చింది, మరి ఫేస్బుక్లో వచ్చింది. మీరు దయచేసి సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని ఈ చిన్న మనవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.